చక్కగా మంచి నిమ్మకాయ పిండుదాం ఈ మటన్ దమ్ బిర్యానీ మీద. చెయ్యి కాలుతున్నా సరే వేడి వేడి బిర్యానీ తింటుంటే ఆ మజానే వేరు. అసలు పనసకాయ ముక్కలు అలా లేదు, మటన్ ముక్క కన్నా అద్భుతంగా ఉంది ఇది. అబ్బా చాలా హెవీ అయిపోయింది. యాక్చువల్గా మటన్ బిర్యానీ లాగేసాను, ఇంకా పనసకాయ బిర్యానీ అయితే తినలేకపోతున్నాను అనమాట. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ శ్రీకాంత్. ప్రస్తుతం నేను హైదరాబాద్ కేపీహెచ్పిలో ట్రెండింగ్లో ఉన్నటువంటి రామస్వామి బిర్యానీ తినడానికి అయితే వచ్చాను. ఈ రామస్వామి బిర్యానీలో చిట్టి ముత్యాలతో చేసే స్పెషల్ బిర్యానీస్ అన్నీ కూడా ఇక్కడ చాలా అంటే చాలా బాగా ఫేమస్. కేవలం చిట్టి ముత్యాల బిర్యానీలే కాదు, చాలా కాంబినేషన్స్ అయితే ఉన్నాయి ఈ చిట్టి ముత్యాల బిర్యానీలతో. ఇదైతే చూసారా, జాయింట్ మామూలుగా లేదు, నోరు ఊరిపోతుంది కదా. ఇది చికెన్ గీ రోస్ట్ అనమాట. మంచి నెయ్యి వేసి చికెన్ని మంచి నీట్గా రోస్ట్ చేస్తారు. ఇది వచ్చి మటన్ గీ రోస్ట్. నోరు ఊరిపోతుంది అసలు, మామూలుగా లేవు అన్నీ కూడా. ఇది చికెన్ ఫ్రై కూడా చాలా మంచి పెద్ద పెద్ద ముక్కలతో అదరగొట్టేశారు. నెక్స్ట్ ఇది వచ్చి ప్రాన్ కూడా చిట్టి చిట్టి రొయ్యలు ఉంటాయి కదా, చిట్టి చిట్టి రొయ్యలు అనమాట ఇవన్నీ కూడా. ఇది లివర్, ఇంకా చెప్పేదే ఉంది, లివర్ కూడా చాలా పెద్ద సైజులో మంచి లివర్ అనమాట. అలాగే పీత ఫ్రై ఒకటి ఇక్కడ చాలా స్పెషల్ ఉంది. అలాగే పనసకాయ, ఈ పనసకాయ కాంబినేషన్తో పనసకాయ బిర్యానీ కూడా చిట్టి ముత్యాలతో చాలా అంటే చాలా బాగా ఫేమస్ అట. మరి ఇంకేం కలిసి మనం కూడా మంచి నోరూరించి ఆ చిట్టి ముత్యాల బిర్యానీని లాగించేద్దామా? చిట్టి ముత్యాలతో అదిరిపోయే మటన్ దమ్ బిర్యానీ అనమాట ఇది. కేపీహెచ్పిలో రామస్వామి బిర్యానీ సెంటర్. ఈ బిర్యానీ సెంటర్ రీసెంట్గా స్టార్ట్ అయినా కానీ చాలా ట్రెండింగ్లో ఉందన్నమాట. ఇన్స్టాలో ఎక్కడ చూసినా రామస్వామి బిర్యానీ. ఇంతకీ రామస్వామి బిర్యానీలో బాగా ఫేమస్ ఏంటి అంటే, ఫస్ట్ అందరూ చెప్పేది ఇదిగో ఈ ఆంధ్ర స్టైల్ మటన్ దమ్ బిర్యానీ. తర్వాత వెజిటేరియన్లో అదిరిపోయే మన ట్రెడిషనల్ పనసకాయ దమ్ బిర్యానీ అనమాట. ఆ పనసకాయ దమ్ బిర్యానీ కానీ లేకపోతే ఈ మటన్ దమ్ బిర్యానీ కానీ ఈ రామస్వామి బిర్యానీలో చాలా అంటే చాలా బాగా ఫేమస్. కేవలం ఈ 2 ఐటెంలు మాత్రమే కాదు, ఇంకా చాలా రకాల ఐటమ్స్ అయితే ఈ రామస్వామి బిర్యానీలో ఉన్నాయి. వీళ్ళ దగ్గర స్పెషల్ ఏంటి అంటే ప్రతిదీ కూడా చిట్టి ముత్యాల రైస్తోనే వీళ్ళు బిర్యానీలు అయితే ప్రిపేర్ చేస్తున్నారు అనమాట. ప్లెయిన్ చిట్టి ముత్యాల బిర్యానీ రైస్తో జాయింట్ ఉంటుంది. ప్రాను అంటే మంచి రోస్ట్ అయిన చిట్టి చిట్టి రొయ్యలు ఉంటాయి కదా, ఆ చిట్టి చిట్టి రొయ్యలు గ్రేవీతో ఒక బిర్యానీని అయితే సర్వ్ చేస్తున్నారు. అలాగే లివర్ బిర్యానీ ఒకటి సర్వ్ చేస్తున్నారు. అలాగే పనసకాయ బిర్యానీ చెప్పాను కదా. తర్వాత పీత కాకుండా ఇంకా మటన్ గీ రోస్ట్, చికెన్ గీ రోస్ట్, చికెన్ ఫ్రై, ఇట్లా డిఫరెంట్ సెగ్మెంట్లో వీళ్ళు బిర్యానీని అయితే సర్వ్ చేస్తున్నారనమాట. అన్నిట్లో హైలైట్ ఏంటి అంటే ఇదిగో మనకి చక్కగా ఒక ప్లేట్లో ఒక బాక్స్తో వేసినటువంటి ఈ చిట్టి ముత్యాల మటన్ దమ్ బిర్యానీ అనమాట. అలాగే ఒక రైతా ఒకటి, చికెన్ గ్రేవీ ఒకటి వీళ్ళు సర్వ్ చేస్తున్నారు. అన్నిటికీ కూడా ఇట్లానే ఉంటాయి అనమాట. వీళ్ళ స్పెషల్ మెయిన్ ఏంటి అంటే కలర్స్ కానీ డాల్డా కానీ లేకపోతే ప్రిజర్వేటివ్స్ కానీ ఏమీ యూజ్ చేయకుండా చాలా న్యాచురల్ పద్ధతిలోనే వీళ్ళు ఈ బిర్యానీస్ అయితే సర్వ్ చేస్తారు. అలాగే మనకి ఇక్కడ కర్రీస్ చూస్తే చాలా కలర్ఫుల్గా కనబడతాయి, కాకపోతే అది వాళ్ళు వాడే కారం ద్వారా వచ్చిన కలరే తప్ప వీళ్ళు కలర్స్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వాడరట. ఇంతకీ ఈ రామస్వామి బిర్యానీ ఎక్కడుంది అంటే కేపీహెచ్పి నుంచి హఫీజ్పేట వెళ్ళే రోడ్లో మనకి గోపాల్ నగర్ శిల్పా ఎవెన్యూ కాలనీలో ఉందన్నమాట. ఇక్కడ ఒక డ్రైవిన్ ఉంది, 7 Hills డ్రైవిన్ అని. ఆ 7 Hills డ్రైవిన్లో ఈ రామస్వామి బిర్యానీ కూడా వన్ ఆఫ్ ద స్టాల్ అనమాట. మోస్ట్ ఫేమస్ అండ్ క్రౌడెడ్ స్టాల్ అనమాట. మరి ఇంకెందుకు కావాల్సిన అసలు ఆ గుమ్మగుమ్మలు అయితే మాత్రం తట్టుకోలేకపోతున్నాం. అట్లా పట్టుకుని చెప్పాలంటే నోరు ఊరిపోతుంది. స్టార్ట్ చేసేద్దామా? ఓకే, చక్కగా మంచి నిమ్మకాయ పిండుదాం ఈ మటన్ దమ్ బిర్యానీ మీద. నిమ్మకాయ పిండి మంచి చక్కగా ఏదో ఒక బాక్స్ స్టైల్లో, అంటే చిన్నప్పుడు మనం స్కూల్కి క్యారేజ్ పట్టుకెళ్ళి ప్లేట్లో తిప్పుకుంటే ఎట్లా ఉంటుందో అట్లా ఉందన్నమాట. మంచి మటన్ పీసులు, అబ్బాబ్బాబ్బా వేడివేడికి ఇప్పుడే తయారైంది. టేస్ట్ చేద్దాం.
బా వేడివేడిగా తింటే టేస్టే వేరు అసలు, మామూలుగా లేదు. మటన్ పీస్ కూడా చాలా స్మూత్గా, చాలా సాఫ్ట్గా ఉంది, అసలు చాలా మెత్తగా ఉంది అసలు. అసలు వేడివేడిగా ఉంది అనుకోండి, అది వేరే విషయం. బాబా అది కదా ఎంత మెత్తగా ఉందో చూసారా. మంచి వేడి వేడి మటన్ దమ్. బా చాలా బాగుంది. యాక్చువల్గా ఇది హైదరాబాద్లోనే కాదు, రాజమండ్రిలో కూడా ఉందట. రాజమండ్రిలో కూడా స్టేడియం దగ్గర కూడా ఈ రామస్వామి బిర్యానీ వేలేదనట. అదిరింది నిజంగా, చాలా బాగా. అందుకే ఇంత పెట్టంగానే తప్పన వైరల్ అయిపోయింది. పీసులు అలా తవ్వి కొద్ది పీసులు వస్తూనే ఉన్నాయి. నిమ్మకాయ పిండి ఈ వేడివేడి బిర్యానీలో తింటుంటే ఉందండి, బా మామూలుగా లేదు. ఇప్పుడే పొయ్యి మించి అలా దిగింది, దిగగానే ఫస్ట్ ప్లేట్ మందే. బా 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 చెయ్యి కాలుతున్నా సరే వేడివేడి బిర్యానీ తింటుంటే ఆ మజానే వేరు అసలు. మామూలుగా లేదు. మస్ట్ ట్రై ఐటమ్ ఈ రామస్వామి బిర్యానీలో ఈ మటన్ దమ్ బిర్యానీ. మిక్స్డ్ బిర్యానీ కూడా ఉంటుంది వాళ్ళ దగ్గర, అది కూడా చాలా స్పెషల్. అన్ని రకాలు అంటే చికెను, మటను, ప్రాను, పీత ఇవన్నీ కలిపి ఓ మిక్స్డ్ బిర్యానీ కూడా ఇస్తారు, అది కూడా చాలా చాలా స్పెషల్. మటన్ గీ రోస్ట్ ఉంటుందంట, అంటే ఈ మటన్ దమ్ రైస్తోనే ఆ మటన్ గీ రోస్ట్ కూడా సర్వ్ చేస్తారు. అసలు కొంచెం వేయించుకుందాం అసలు మటన్ గీ రోస్ట్, దాని టేస్ట్ కూడా చూద్దాం ఒక్కసారి. బట్ ఇది ఇట్లా మటన్ దమ్ బిర్యానీ మామూలుగా లేదు. గీ రోస్ట్ కొంచెం వేసుకుందాం, అయినా కొంచెం మటన్ గీ రోస్ట్ ఒక్క పీస్ అయినా అదిరిపోయింది. కొద్దిగా ఎక్కువ చాలు చాలు చాలు. ఓకే, మటన్ గీ రోస్ట్ బా బాగుంది. బా మంచి నెయ్యి వేసి మటన్ గీ రోస్ట్, గ్రేవీ కూడా చాలా బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గ్రేవీతో కలుపుదాం, గ్రేవీతో కలిపి చక్కగా బా చాలా బాగుందండి. అసలు చూస్తేనేమో బీభత్సమైన స్పైసీ ఉంటుందేమో అనుకున్నాం, కానీ ఆ గీ సువాసనతో, ఆ గీ కమ్మదనంతో అదిరిపోయింది. నేను ఇంకా కారంగా ఉంటుందేమో నిమ్మకాయ పిండుదాం అనుకున్నాను, కానీ కారం ఏం లేదు. బట్ నిమ్మకాయ పిండుతాను కొంచెం, అసలు నిమ్మకాయతో కూడా టేస్ట్ చేద్దాం. మటన్ మాత్రం చాలా స్మూత్ ఉంది, చాలా స్పెషల్గా అది. బా చాలా బాగుందండి. తవ్వి కొద్ది అవుతున్నాయి మటన్ పీసులు. యాక్చువల్గా ఇది డ్రైవిన్, కిందంతా కూడా పార్సిల్ సెక్షన్ ఉంటుంది. యాక్చువల్గా పార్సిల్ సెక్షన్లో ఉన్నాను, డ్రైవిన్ అంతా పైన సిట్టింగ్ సెక్షన్ ఉంది, ఈ బయట కూడా కొంచెం స్మాల్ సిట్టింగ్ సెక్షన్ ఉందన్నమాట. అవన్నీ ఫిల్ అయిపోయాయి, అందుకే ఈ పార్సిల్ సెక్షన్లోనే ఓ మూల నుంచి కొడేస్తున్నా. చాలా బాగుంది. కొంచెం గ్రేవీతో కూడా ట్రై చేద్దాం, చికెన్ గ్రేవీ. టు బీ ఫ్రాంక్, గ్రేవీ కంటే నార్మల్గా తింటేనే చాలా బాగుంది. గ్రేవీ నార్మల్గా ఉంది, కానీ గ్రేవీ కంటే ఒరిజినల్ ఆ దమ్ బిర్యానీ అలా తినేస్తే వేడివేడి బిర్యానీని చిత్త కూడా అయిందండి. కొంచెం రైతా ట్రై చేద్దాం. ఎన్ని తవ్వితే అన్ని పీసులు. రైతా మాత్రం చాలా బాగుంది, కమ్మగా, చాలా చాలా బాగుంది రైతా.
అదైతే మస్ట్ అండ్ ట్రై. అలాగే మటన్ గీ రోస్ట్ కూడా ఎవరైనా మటన్ లవర్స్ ఉంటే మాత్రం మటన్ గీ రోస్ట్ కానీ ఈ మటన్ దమ్ బిర్యానీ కానీ తింటే మాత్రం అస్సలు వదిలిపెట్టరు అయ్యా, అంత బాగుంది. సూపర్ ఉంది. నెక్స్ట్ అంటే సాదా చిట్టుముచ్చాలు బిర్యానీ రైస్లో ఇదిగో ఇంతంత పనస ముక్కలు వేసి, అంటే ఇది ప్యూర్లీ మనకి వెజ్ వాళ్ళకి చాలా స్పెషల్గా ఉంటుందన్నమాట ఈ బిర్యానీ. నాన్ వెజిటేరియన్ తినలేము అనుకున్న వాళ్ళకి వెజిటేరియన్లో వీళ్ళ దగ్గర పన్నీర్ ఉండదు, కానీ ఈ పనసకాయ బిర్యానీని మష్రూమ్ బిర్యానీ ఉంటాయి, రెండు ఉంటాయి. అందులో పనసకాయ బిర్యానీ మాత్రం చాలా చాలా హైలైట్ అనమాట. బా ఎర్రపొడి అయిందండి. పనసకాయ ముక్క అలా లేదు, మటన్ ముక్క కన్నా అద్భుతంగా ఉంది ఇది. బిర్యానీ క్వాంటిటీ కూడా చాలా ఎక్కువగా ఉంది అసలు. అందులోకి ఈ పీసులు చూడండి ఎంత ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయి. అసలు నాకు ఏంద్రనైనా ఇది పనసకాయ పీసులు ఇంతంత పెద్దవి ఉంటాయని అనిపిస్తుంది నాకు. ఇక్కడ ఏంటంటే ఈ బిర్యానీలతో పాటు మన జున్ను, అంటే ఆంధ్రాలో చాలా బాగా ఫేమస్ అయినటువంటి చాలా ఒరిజినల్ జున్ను ఇక్కడ దొరుకుతుంది. అలాగే ఆప్రికాట్ డిలైట్ ఉంటుంది, అలాగే డిఫరెంట్ రోజ్ మిల్క్, బాదం మిల్క్ లాంటివి కూడా ఈ రామస్వామి బిర్యానీలో అయితే మాత్రం అవైలబుల్గా ఉంటాయి అన్నమాట. మీకు ప్రైసెస్ కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అబ్బా చాలా హెవీ అయిపోయింది. యాక్చువల్గా మటన్ బిర్యానీ లాగేసాను, ఇంకా పనసకాయ బిర్యానీ అయితే తినలేకపోతున్నాను అనమాట. వీళ్ళ రామస్వామి బిర్యానీలో చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ వచ్చి 269, చికెన్ జాయింట్ బిర్యానీ 289, చికెన్ గీ రోస్ట్ బిర్యానీ వచ్చి 299, మటన్ దమ్ బిర్యానీ వచ్చి 369, మటన్ గీ రోస్ట్ బిర్యానీ వచ్చి 389, అలాగే ప్రాన్స్ ఇగురు బిర్యానీ 369, క్రాబ్ బిర్యానీ వచ్చి 369, ఎగ్ బిర్యానీ కూడా ఉంది అది 199, చికెన్ మొగలాయ్ వచ్చి 299, మటన్ మొగలాయ్ 399, ప్రాన్ మొగలాయ్ 399, మిక్స్డ్ బిర్యానీ కూడా 399, అలాగే స్పెషల్ మిక్స్డ్ బిర్యానీ కూడా ఉంటుందట, అది 499, అలాగే పన్నీర్ బిర్యానీ, పనసకాయ బిర్యానీ. పన్నీర్ బిర్యానీ అయితే 269, పనసకాయ బిర్యానీ అయితే 299 అనమాట. అంటే మనకి ఇంకా ఇవి పోర్షన్స్ ఇంకా ఎక్కువ కావాలనుకుంటే ఇంకొంచెం ప్రైస్ నెక్స్ట్ అంటే డబల్ సైజ్ పోర్షన్ ఉంది. అలాగే బకెట్ బిర్యానీస్ కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉన్నాయన్నమాట. నేను చెప్పింది అయితే సింగిల్ పోర్షన్ బిర్యానీ ప్రైసెస్ ఇవన్నీ కూడా. వీటితో పాటు నేను ఇంతకు ముందు చెప్పినటువంటి డిజర్ట్స్ కూడా జున్ను, ఆప్రికాట్ డిలైట్ లాంటి డిజర్ట్స్ ఉంటాయి. అలాగే బాదం పాలు, రోజ్ మిల్క్, రాజమండ్రి స్పెషల్ రోజ్ మిల్క్ కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉందన్నమాట. మస్ట్ ట్రై ఐటమ్స్ వచ్చి మటన్ దమ్ బిర్యానీ, మటన్ గీ రోస్ట్, అలాగే వెజ్ లవర్స్కి అయితే మాత్రం ఈ పనసకాయ దమ్ బిర్యానీని కూడా అస్సలు మర్చిపోకుండా ట్రై చేయండి. ఇది కేపీహెచ్పిలో ఉన్నటువంటి రామస్వామి బిర్యానీ కథ. ఇలాంటి మరిన్ని మంచి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.